విద్యార్థి మిత్రులందరికీ నమస్కారం. విద్యార్థి మిత్రులారా, మనము హనుమత్ సందేశం అనేటటువంటి పాఠ్యాంశాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి వారు ముల్లా. ఆమె గురించినటువంటి విశేషాంశాలు మనము తెలుసుకుందాం. ఎందుకంటే ప్రాచీన కాలంలో స్త్రీలు చదువుకోవడం అనేది ఒక రకంగా నిషేధంగా ఉండేది. కేవలం ఉన్నత వర్గాల వాళ్లకు మాత్రమే, కొందరికి మాత్రమే దక్కేది. అటువంటి సందర్భంలో విద్వత్ బ్రాహ్మణ వర్గం యొక్క పరిహాసాన్ని, ప్రతిఘటనను మళ్ళీ ఎదుర్కొని చదువుకొని అద్భుతమైనటువంటి రచన చేసింది మళ్ళా. అలా చేసినటువంటి ముల్లా తను తేనె సోక నోరు తీయన యగురీతి తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యం మూగ చెవిటి వారి ముచ్చటగును అని చెప్పుకుంది. తేనె సోకగానే నోరు తీయనయ్యేటటువంటి రీతిగానే ఒకసారి చదవగానే అర్థం వెంబడే ద్యోతకమయ్యేటటువంటి విధంగా గూఢ శబ్దాలు, రహస్యమైనటువంటి కఠినమైనటువంటి శబ్దాలతో ఉండేటటువంటి కావ్యం మూగ చెవిటి వారి ముచ్చటగును అని చెప్పుకుంది. అందుకని తనిల రాస్తానంది. కందువ మాటలు సామెతలు అందముగా కూర్చి చెప్పనది తెనుగునకును పొందై రుచియై వీణుల విందై మరి కానుపించు విభుదుల మదికిన్ అని ఆవిడ చెప్పుకుంది. అలా చెప్పుకొని బహుళ జనాదరణ పాత్రంగా తన రామాయణ రచనను తను చేసింది. చేసి ఈమె తన అవతారికలు తన గురించి చెప్పుకున్నటువంటి అంశాలు చాలా తక్కువ. కేవలం అశ్వాసాంత గద్యలో చెప్పుకుంది. పైగా ప్రాచీన కాలం లోపల ఉండేటటువంటి కవులకు తమ జీవిత విశేషాలను గురించి తమ రచనలలో వెల్లడి చేసే అలవాటు చాలా తక్కువ. దాని మూలంగా మన ప్రాచీన కవులకు సంబంధించినటువంటి జీవిత విశేషాలు సమగ్రంగా, నిర్దిష్టంగా, స్పష్టంగా మనకు తెలియవు. అందులోనూ రాజస్థానాల జోలికి పోకుండగా, రాజ సన్మానాల మోజులకు భ్రమసిపోకుండా విడిగా జీవితాలు వెళ్ళదీసుకున్న ముల్లా, వేమన, పోతన మొదలైన వారి గురించి మనకు తెలుసున్న అంశాలు మరీ తక్కువ. తన రామాయణంలో ఆమె వ్రాసుకున్నటువంటి దానిని బట్టి ముల్లను గురించి మనకు తెలుస్తున్న సంగతులు ఇవి. 1. గురులింగ జింగమార్చన పరుడు, శివభక్తిరతుడు, బాంధవహితుడు అయిన ఆతుకూరి కేసన వరపుత్రి ముల్లా. ఆమెను తనే చెప్పుకుంది. గురులింగ జింగమార్జన పరుడును, శివభక్తిరతుడు, బాంధవహితుడు గురుడు ఆతుకూరి కేసయ్య వరపుత్రిని ముల్ల యనంగ వరలిన దానన్ అని ఆవిడ చెప్పుకుంది. విఖ్యాత గోపవరపు శ్రీకంఠమల్లేశ్వరము చేత కవిత్వం చెప్పడం నేర్చుకుంది. ఆ విషయాన్ని ఎలా చెప్పిందో చూద్దాం. దేశీయ పదములు, తెనుగులు, సంస్కృతులు, సంధులు, ప్రాజ్ఞుల శబ్ద వితతి, శయ్యలు, రీతులు, చాటు ప్రబంధంబులు, ఆయా సమాసంబులు, అర్థదృష్టి భావార్థములు, కావ్య పరిపాకములు, రసభావ చమత్కృతులు, పలుకు సరవి బహువర్ణములను, విభక్తులు, ధాతులు, అలంకృతి ఛందో విలక్షణములు, కావ్య సంపద క్రియలు, నిఘంటువులను, క్రమములేబియునెరుగా విఖ్యాత గోపవరపు శ్రీకంఠమల్లేషు వరము చేత నెరి కవిత్వంబు చెప్పగా నేర్చుదానా అని చెప్పుకుందావిడ. చెప్పుకొని వినయంగా మరొక మాట చెప్పింది. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేత నేనెల్లప్పుడు ఇహపర సాధనమి పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్ అని వినమ్ర భావంతో తను చెప్పుకుంది. ఆమె మరొక అంశం చెప్పింది. తన కవితా లక్షణాన్ని వలివపు సన్నపయ్యదను వాసిగ గంధపు పూతతోడు తను కొలదిగా గానవచ్చు వలి గుబ్బ చనుంగబట్టివి నొప్పగా తెలుగని చెప్పుచోట కడు తేటల మాటల కృత్త రీతులను పొలుపు వహింపకున్న మరి పొందగునే పటహాది శబ్దములు అని తను చెప్పుకొని రచించింది. ఇటువంటి ముల్ల తన యొక్క
కాలము స్పష్టంగా చెప్పడానికి తగిన ఆధారాలు ఏవీ లేవు. అనుసృతంగా వచ్చేటటువంటి కథలు ముల్లని తెనాలి రామకృష్ణుని సమకాలికుల్ని చేసి వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినట్టుగా అనేక సంఘటనలు వివరిస్తూ ఉన్నాయి. కానీ ముల్ల రామకృష్ణుల కాలం నాటిది అనేటటువంటి వాదం రూఢంగా ఉన్న ఏకాంబరనాథుడు అనేటటువంటి ఆయన 16వ శతాబ్దికి చెందినటువంటి వారు సిద్ధేశ్వర చరిత్ర, దానికే ప్రతాప చరిత్ర అని పేరు, ఒక వచనంలో రాసినటువంటి గ్రంథంలో ముల్లను గురించి చిత్రమైన అంశాలు తెలియజేశాడు. తిక్కన సోమయాజుల వరప్రసాదం వల్ల రామాయణం అనే వచన కావ్యం రాసి ముల్ల ప్రతాపరుద్రుడికి అంకితం చేయాలని తీసుకొని వెళ్ళింది. ఆ రాజుగారి కొలువులో ఉన్న విద్వాంసులు ఇది శూద్ర కవిత్వం అని దీనిని నిరాకరించారు. అప్పుడు రాజుగారు బ్రాహ్మణకృతమైనటువంటి కావ్యం కావాలని భాస్కరుని పిలిపించి ఆయన వ్రాసినటువంటి రామాయణం వింటూ ఉన్నారు. ఆ సమయంలో ముల్ల అక్కడికి వచ్చి నేను రామాయణం ఇదివరకే వ్రాశాను అని తన రామాయణంలో నుంచి ఒక పద్యం వినిపించింది. ఆ పద్యాన్ని రాజుగారు మెచ్చుకొని తన మెప్పును బహిరంగంగా ప్రకటిస్తే బ్రాహ్మణులకు ఎక్కడ ఆగ్రహం వస్తుందోనని భయపడి ఆమెకు పల్లకి నగరి నిత్య జీవితం కట్టడి చేసి తన దేవి విశాలాక్షి దగ్గరకు ఆమెను పంపించాడనే విషయం తెలుస్తూ ఉంది. ఏకాంబరనాథుని యొక్క ఈ వ్రాత ఎంతవరకు చారిత్రకమో ప్రామాణికమో తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే ముల్ల తిక్కన సోమయాజికి ప్రతాపరుద్రుడికి భాస్కర రామాయణ కర్తకు సమకాలికురాలు అవుతూ ఉంది. అంతేకాకుండా ఆరంభంలో ఒక వచన రామాయణం రాసినట్లుగా, అనంతరం దానే తిరిగి పద్య గద్యాత్మకంగా ముల్ల రామాయణం రాసినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. తండ్రి ఇంటి పేరే ఉండడం మూలంగా ఆమె వివాహం చేసుకోకుండా జీవితాన్ని రామాంకితం చేసి ముల్ల ఆజన్మాంతం కన్యగా ఉండిపోయిందని కొంతమంది ఊహ. కానీ శృంగారానుభూతులు, మాతృత్వ మధురానుభూతి ఆమెకు అపరిచితాలు కావు అనడానికి ఈ రామాయణ కావ్యంలో వివిధ ఘట్టాలలో మనకు ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తెలుగులో రామాయణ అనువాదాలు ఎక్కువ. ఎందుకంటే కవిత్రయం వారు భారతం అనువదించిన తర్వాత దాన్ని ఎవరు ముట్టుకోలేదు, మళ్ళీ వేరే వారు చేయాలనే సాహసం ఎవరు చేయలేదు. అలాగే భాగవత విషయంలో కూడా అంతే. అంటే తెలుగులో కవిత్రయం వారు మహాభారతం అనువదించిన తర్వాత మహాభారత అనువాదానికి పూనుకున్న కవులు లేరు, ఎక్కువ మంది లేరు. అలాగే భాగవత విషయంలో కూడా అంతే. కానీ రామాయణ విషయంలో మాత్రం అది కొంత అపవాదం. మొదట భాస్కరుడు రామాయణం రాస్తే తర్వాత రంగనాథ రామాయణం, మొల్ల రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, గోపీనాథ రామాయణం, వాసుదాస రామాయణం, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, సరస్వతి రామాయణం, గోవింద రామాయణం, ఇలా డజన్ల కొద్ది రామాయణాలు తెలుగు భాషలో చాలా ఉన్నాయి. ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి రామాయణాలు. కాబట్టి రామాయణం ఇన్ని రామాయణాలు ఉండగా నువ్వెందుకు రాస్తున్నావు అంటే వేరు వేరు విధాలుగా సమాధానాలు చెప్పుకున్నారు. ముల్ల చెప్తూ ఉంది అది రఘురాముడి చరిత్రాన్ని ఆధారంగా వింటే క్రొత్త అయి లక్షణ సంపాదమయ్యి పుణ్యస్థితికి వేదమై తోస్తుందని చెప్పింది. అలా కాకుంటే నేను వెరినై చెప్పను అంటుంది ముల్ల. రాజిత కీర్తి అయిన రాముడి చరిత్రాన్ని వెనుకటి కవీశ్వరులు తేజమెలర్ప చెప్పారని తెలిసి కూడా తిరిగి నేను చెప్పడం ఎందుకు అంటే భోజన కల్పకం అయి భక్తికి ముక్తికి మూలమైన రఘురాముని స్తుతించడం తప్ప అని మనల్ని ఎదురు ప్రశ్న వేస్తుంది ఆమె. ఒక వేశ్య ఒక చిలుకను శ్రీరాముడి పేరు పెట్టి పిలిచి పెంపు వహించిందట. ఎవరికి చేతనైన విధంగా వారు ఆ రాముని వినుతి చేస్తే హర్షము రాదే అని ఆమె వేసిన మరో ప్రశ్న. నేరి చిప్పగిరిన వారిని నేరక కొనియాడు వారిని కూడా శ్రీరాముడు కరుణతో కాపాడడానికి కారణం వారి వారి భక్తే కానీ వారి వారి చదువులు పాండిత్య ప్రాగల్భ్యాలు కావు అని కూడా ముల్ల యొక్క విశ్వాసం. ముల్ల లోపల ఉండేటటువంటి ఈ వినయ స్వభావం మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. తాను పండితురాలని కానీ వెనుకటి కవులందరికంటే కూడా మిన్నగా రామాయణం రాయబోతున్నానని కానీ ఆమె ఎక్కడ చెప్పుకోలేదు. పైపెచ్చు దేశీయ పదాలు, తెలుగులు, సంస్కృతులు, సంధులు, ప్రాజ్ఞుల శబ్ద వితతి, శయ్యలు, రీతులు, చాటు ప్రబంధాలు, సమాసాలు, అర్థాలు, భావార్థాలు, కావ్య పరిపాకాలు,
రసభావ చమత్కారాలు, పలుకు సరవి, బహువర్ణాలు, విభక్తులు, ధాతువులు, అలంకారాలు, ఛందో విలక్షణాలు, కావ్య సంపద, క్రియలు, నిఘంటువులు, ఈ క్రమాల్లో ఏవీ తాను ఎరుగనని ముక్త కంఠంతో ఆమె చెప్పుకుంటుంది. విఖ్యాత కోపవరపు శ్రీకంఠమల్లేషు వరము చేత నిరి కవిత్వంబు చెప్పని నేర్చుకొంటిని అని తను చెప్పుకుంది. మలలోపల ఉండేటటువంటి ఈ వినమ్ర భావం భగవద్వర ప్రసాదమై ఆమె అసాధారణ కవితాశక్తి ఇవే మొల్ల రామాయణానికి ఇంత జనాదరణ సంపాదించి పెట్టినవో ఏమో అని మనము అనుకోవచ్చు. పోతన గారు తన భాగవతాన్ని ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు పొందుట కంటెను సత్కవులు హాలికులైననేమి గ్రహణాంతర సీమల కందమూలక ఉద్ధాలికులైననేమని చెప్పుకొని చందంగానే ముల్ల కూడా సల్లలిత ప్రతాపగుణ సాగరుడై విలసిల్లి ధాత్రిపై బల్లిదుడైన రామ నరపాలకుని స్తుతి చేయు జిహ్వకును చిల్లర రాజలోకమును చేకొని మెచ్చగా ఇచ్చపుట్టునే అని ఆ రాజులిచ్చే అల్లము బెల్లము తింటూ తాత్కాలిక సుఖాలకు అలాంటి జిహ్వ ఆశపడుతుందా అని అంటూ ముల్ల తన రామాయణాన్ని శ్రీరాముడికే అంకితం చేసింది. పోతన గారిలాగే తన నోట కవిత్వం పలికించడి వారు రామభద్రుడని ముల్ల కూడా ఇలా చెప్పుకుంది. చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదా నేనెల్లప్పుడు ఇహపర సాధన మీ పుణ్యచరిత్ర తప్పులెంచకుడు కవుల్ అని ముల్ల చెప్పుకోవడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, అలనాటి కాలంలో చదువే తక్కువగా ఉండేటటువంటి కాలంలో పోరాటం చేసి అద్భుతంగా రచించినటువంటి రచన మిమ్మల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మనం దీనిలోని అందాలు మనం పాఠ్యంలోకి వెళ్ళినప్పుడు చూస్తాం. ఇప్పుడు ఆమె పరిచయం చేసుకుంటూ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. రామాయణంలో అన్ని విశేషాంశాలు చర్చించుకున్న తర్వాత పాఠంలోకి ప్రవేశిద్దాం. ఇక ముల్ల తన రామాయణంలో మొత్తము 6 కాండల్లో 869 పద్యాలు గద్య పద్యాలు రచించింది. ఇందులో సీతారాముల కళ్యాణం ఒక విశేషమైనటువంటి వర్ణన, అయోధ్యాపుర వర్ణన, సీతా కళ్యాణ ఘట్టం, పరశురామ గర్వభంగ ఘట్టం, ఈ 3 ఘట్టాలే బాలకాండలో కొంచెం విపులంగా అయిన పద్యాలు వర్ణించింది. 5-6 పద్యాల్లో తక్కిన రామాదుల జననం, రామలక్ష్మణుల విద్య, విశ్వామిత్ర యాగ సంరక్షణ, తాటకవధ, అహల్య శాప విమోచనం మొదలైన ఘట్టాలు అన్నీ కూడా 1-2 పద్యాల్లోనే టోకీగా తేల్చివేసింది. శాంత ఋష్యశృంగుల కథను అసలు ఎత్తుకొనే లేదు. అహల్య శాప విమోచన ఘట్టంలో శ్రీరాముని పాదరజము సోకి ఒక చిత్రం బొదవగ కనుపట్టెన్ ఎదుటనొక ఉపల మటన్ అని తర్వాత ఒక అందమైన కందపద్యంలో ఆ రాయిలో క్రమంగా చైతన్యం ఏర్పడుతూ బంగారు పూదె కరగిన రీతిని మెదలుచు లావణ్య స్థితి సుగతిగా చూపట్టే అని నిలవటం మళ్ళీ వర్ణిస్తుంది. అంతే, అక్కడితో ఆ ఘట్టం అయిపోతుంది. అహల్యకు శాపం ఏ విధంగా వచ్చిందో ఆ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడి చేత ఆమె శ్రీరాముడికి చెప్పించలేదు. సీతా స్వయంవర ఘట్టం ఆహ్లాదకరంగా సాగింది. ద్రావిడ, కర్ణాట, ఆంధ్ర, యవన, మహారాష్ట్రాది వివిధ దేశాల రాజకుమారులు కొందరు పల్లకీల మీద, కొందరు అందలాలలోనూ, కొందరు గుర్రాల మీద, కొందరు ఏనుగుల మీద, మరికొందరు స్వర్ణ డోలికలలోనూ విచ్చేశారు సీతా స్వయంవరానికి. మంచి బాహుబలం కలిగినటువంటి 10 కోట్ల మందిని పంపించి జనక మహారాజు హరుని శరాసనాన్ని వేది మధ్యమునకు చేర్పించాడు. ధూపదీపాలతో, విరులు, గంధం, అక్షతలతో ఆ విల్లును పూజించాడు. ఈ శంకరు చాపము ఎక్కిరిన సత్వఘనుండగు వానికి తుని పంకజనేత్ర సీత నరపాలకులారా అన్నాడు జనక మహారాజు. రాజకుమారులు ఆ విల్లు చూసి విల్లా ఇది కొండ అని తల్లడపడి సందులు గొంతుల దూరారు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని ముఖం వైపు చూశాడు.
అప్పుడు లక్ష్మణుడు ఇలా అంటాడు, ఓ భూదేవి నువ్వు కదలబోకు, ఓ ఆదిశేషుడా నీవి భూమిని గట్టిగా పట్టుకో, ఓ కూర్మమ భూమిని ఆదిశేషువుని కదలకుండా భరించు, ఓ వరాహమ భూదేవిని ఆదిశేషువుని కూర్మాన్ని కదలకుండా చూడు, ఓ దిగ్గజములారా భూమిని ఫణిని కూర్మాన్ని వరాహాన్ని గట్టిగా పొదివి పట్టుకోండి. రామ భూవరుడు ఇప్పుడు చాపం ఎక్కుపెట్టబోతున్నాడు. బాలకాండలో ఉండేటటువంటి మంచి పద్యాల్లో ఇదొకటి. సీత, మాండవి, ఊర్మిళ, శృతకీర్తుల వివాహాలకు జనక మహారాజు చేసిన ఏర్పాట్లు, దశరథుడు బంధుమిత్ర సమేతంగా వివాహానికి తరలి రావడం, పెళ్లివారికి జనకుడు జరిపిన మర్యాదలు, జనకుడు కుమార్తెలకు ఘనంగా భరణం ఇచ్చి అంపకాలు చేయడం, ఇవన్నీ ఒక పెద్ద వచనంలో తెలుగువారి వివాహ మధుర దృశ్యాలను జ్ఞాపకం చేసే విధంగా వర్ణిస్తుంది కవయిత్రి మొల్ల. అందులో ఒక చక్కటి పద్యం కూడా ఇక్కడ గుహుడి సందర్భంలో కనిపిస్తుంది మనకు. నిజానికి గుహుడి ఘట్టాన్ని 2-3 పద్యాల్లో సరిపెట్టింది, కానీ అందులో ఒక పద్యం మాత్రం విచిత్రమైనటువంటి కల్పనా చమత్కారం మూలంగా చిరకాలంగా ఆంధ్ర సాహిత్య రసజ్ఞులందరికీ కంఠస్థభరితమైంది. ఆ పద్యం, సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత అయ్యనట, పన్నుగా ఈతని పాదరేణువులు ఇయ్యడబడి ఊడసోక ఇది ఏమగును అని సంశయాత్ముడై కడిగి గుహుండు రామ పదగంజ యుగంబు భయంబు పెంపునని. సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత అయ్యనట, పన్నుగా ఈతని పాదరేణు వియ్యడబడి ఓడసోక ఇది ఏమగును అని సంశయాత్ముడై కడిగి గుహుండు రామపదకంజ యుగంబు భయంబు పెంపునని. గుహుడు రామభక్తుడు, దశరథుని యొక్క స్నేహితుడు. రాముని బాల్యలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు వింటూ అతన్ని ఎప్పుడు చూస్తానా అని ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నవాడు. తీరా రాముడు వచ్చాడు. తన ఓడలో ఆయనను గట్టు దాటించాలా, గంగానదిని దాటించాల్సి ఉంటుంది. అంతకుముందే విని ఉన్నాడు, శ్రీరాముని పాదధూళి సోకి ఒక రాయి శ్రీగా మారిందనే కథను విని ఉన్నాడు గుహుడు. దాంతో సంశయం వచ్చింది. ఒకవేళ రాముని యొక్క పాదధూళి సోకితే తన పడవ ఏమైపోతుందో అని ఒక సందేహం వచ్చింది. దాంతో రాముల వారి యొక్క పాదపద్మాలు కడిగి కానీ తన ఓడలో రాముణ్ణి అడుగు పెట్టనీయలేదుట ఆ ముగ్ధ భక్తుడు. తరతరాలుగా తెలుగు సాహిత్యంలో అనర్ఘరత్నాలుగా తెలుగు పిల్లల చేత మన పెద్దలు కంఠస్థం చేయిస్తూ వచ్చిన పద్యాల్లో ఇది ఒకటి. అయోధ్యాకాండలో విపులంగా వర్ణించిన భాగం సాయం సంధ్య, చీకటి, వెన్నెల, జారినులు మొదలైన వారి వర్ణన, రాజుల వర్ణన. ఈ ముల్లగారి యొక్క వర్ణనా సామర్థ్యాన్ని మనం చూడాలి అనుకుంటే రామాయణంలో రాజులను గురించినటువంటి వర్ణన చాలా చక్కగా ఉంటుంది. రాజకుమారుల గురించి, రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు నగరమున రాజకుమారులందరూ. రాజకుమారులందరినీ ఆయన పొగిడినటువంటి తీరు, వర్ణించినటువంటి తీరు అద్భుతంగా అనిపిస్తుంది. మరొక వినండి విద్యార్థి మిత్రులారా ఈ పద్యం. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహిని రాజులు దానమందు మృగరాజులు విక్రమకేళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు నగరమున రాజకుమారులందరూ. అలాగే తను ఈ వర్ణన చేసేటటువంటి సమయంలో చాలా చక్కటి వర్ణన చేస్తూ ఉంటుంది. అందులో చంద్రోదయ వర్ణన, సూర్య వర్ణన, ఇవి అద్భుతంగా మనకు అనిపిస్తుంది. అలా చూస్తే అలా చూసినటువంటి సందర్భంలో ఈ ముక్తి వధూ విలాస కబరి శబరి సన్యాసి వేషం అలరగా రావణుడు వచ్చి సీతను
రథము మీదికి వివేగము తెగిచి గగన వీధిని తీసుకొని వెళ్ళడం, జటాయువు యొక్క వధ, శబరి ఘట్టం అన్నీ సూక్ష్మంగానే దాటేసింది. ఒక కందం 2 తేటగీదులతో ముగించిన శబరి ఘట్టంలో శబరికి వాడిన విశేషణాలు శబరి పట్ల కవయిత్రికి కలిగినటువంటి భక్తిని సూచిస్తూ ఉన్నాయి. శని ఎదుటను రాముడు కనుగొని మహాజనోగ్ర కలుషాద్రి మహాశని రూపం వనదగు ఆ ఘనముక్తి వధూ విలాస కబరిన్ శబరిన్. లోకంలో జనుల పాపాలు అనే కొండలకు పిడుగు వంటిదట శబరి. ముక్తికాంత యొక్క సవిలాసమైన కేశపాశమట శబరి. అలాంటి శబరి ఆ భూమి కాంతునకు మ్రొక్కి సద్భక్తితో పూజిస్తుంది. ఆమెకు తమ కార్యసరణిని తెలియజెపుతాడు రాముడు. అప్పుడు ఆ కాంత సుగ్రీవుడు అనేటటువంటి వాడు కపికుల శ్రేష్ఠుడు, అత్యంత ఘనుడు, అతనితో పొత్తు గావించు, అన్ని పనులు చక్కబడతాయి అని రాముడికి ఆవిడ సలహా ఇస్తూ ఉంది. శబరి ముందుగా తాను రుచి చూసి ఆ పనులు రాముడి చేత తినిపించేటటువంటి ఘట్టాన్ని ముల్ల పరిహరించింది. ఇక ఇందులో సుందరమైనటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. అందులో సుందరకాండ రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి కాండ. దీన్ని తెలుగువారు మన వాళ్ళందరికీ కూడా సుందరకాండ పారాయణం చేసే అలవాటు ఉంటుంది. ఈ సుందరకాండలోనిదే మనం ఇప్పుడు చెప్పుకొనబోయేటటువంటి హనుమత్ సందేశం అనేటటువంటి పాఠం. ఇందులో సీతారావణ సంవాదముతో పాటుగా మొల్ల మనోహరంగా నిర్వహించినటువంటి 3 ఘట్టాలు ఉన్నాయి. ఒకటి సీత హనుమత్ సంభాషణ, రాక్షస వీరులతో హనుమంతుడి యుద్ధం, 3 హనుమద్ రావణ సంవాదం. ఈ ఘట్టాలను మొల్ల అద్భుతంగా చిత్రించింది. రావణుడు వెళ్ళిపోయిన తర్వాత కావలి కాస్తున్నటువంటి యామినీచర కామిలలో ఒకతైన త్రిజటకు ఒక చిన్న స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో లంక సముద్రంలో కలిసిపోయినట్లు, రావణేశ్వరుని శుంభద్రత్న కోటీరములు కలన కూలినట్లు, రఘుద్వహుండెలమితో గంధద్వీపంబు ఎక్కి వచ్చినట్లు త్రిజట తన కలను తోటివారికి చెప్పింది. ఈ దేవియే రక్షింప మనకు దిక్కగు మీదన్, ఈ దేవియే రక్షింప దిక్కగు మీదన్ అనే నిశ్చయానికి వచ్చి, అమ్మా విరవకు మదిలో ఇమ్ముగ మది వేడుక నుండు మన సీతకు చెప్పి అంతంత నెడబాసి నిద్రపోయారు. తనకు దిక్కులేమీ తనబోసి సీత దుఃఖపడుతూ ఉంటే అప్పుడు హనుమంతుడిలా అంటాడు మానవ భాషలో, ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడిది కపులపోడి, ఇరుగతి రానయ్యున్నాడు నిన్ను కొనిపోనున్నాడు నిజము నమ్ము మురుగీతనయ. ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడిది కపులపోడి, ఉరుగతి రానయ్యున్నాడు నిన్ను కొనిపోనున్నాడిది నిజము నమ్ము ఉర్వీతనయ అని హనుమంతుడు సూక్ష్మ రూపంలో సీతాదేవికి దర్శనం ఇచ్చిన తర్వాత ఆ జరిగినటువంటి అంశాల గురించి మనం పాఠంలో మరింత సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనం చదవబోయేటటువంటి పాఠం అదే. మీకు రామాయణం యొక్క పరిచయం ఇవ్వడం నా ఉద్దేశం, ముఖ్యంగా మొల్ల రామాయణము. ఆ విశేషంగా పేరు ప్రఖ్యాతులు పొంది అటువంటి రామాయణాల్లో ఇది ఒకటి కాబట్టి అది ఇక్కడ మొల్ల రామాయణము ఏ రకంగా చూసినా కానీ ఒక అద్భుతంగా అనిపిస్తుంది. మొల్ల శ్రీ కథ ఆమె యుద్ధవనాలు ఏం చేస్తుంది అనిపించడం సహజం, కానీ భక్తి కరుణ ఘట్టాలతో పాటు వీర రౌద్రరస ప్రధానమైన యుద్ధ ఘట్టాలను అంత ఆహ్లాదకరంగాను ఆమె రచించగలగడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాదాపుగా హనుమంతునికి రాక్షస యోధులకు మధ్య జరిగిన యుద్ధాన్ని చాలా పద్యాల్లో, దాదాపుగా 60 నుంచి 70 పద్యాలు చాలా విపులంగా వర్ణించింది మొల్ల. ఇలా ఉండేటటువంటి ఒక విశేషమైనటువంటి అంశం ఇది. ఇక దానికి తోడుగా మొల్ల రచనలను చూస్తే మొల్లది
ముల్ల రామాయణంలో కందువ మాటలు సామెతలు అందంగా కూర్చబడి దీనుల బిందువు అయ్యేటటువంటి విధంగా అధిక భాగంలో రచన సాగినా కానీ అక్కడక్కడ దీర్ఘ సమాస రచన కూడా సరళంగాను ప్రసన్నంగాను ఈ కవయిత్రి చేయగలదు అనడానికి నిదర్శనాలు మనం గమనించవచ్చు. సుందరకాండలో సీతను అన్వేషిస్తూ బయలుదేరినటువంటి కపివరులు ఆకాశ నది ప్రచుంభితార్భట భంగానీక మహాఘన రవభయదాకార నట ప్రకాశుడైన జగదీశుని కనుగొంటారు. ఆకాశ నదీ ప్రచుంభితార్భట భంగానీక మహాఘన రవభయదాకార నట ప్రకాశుడైన జగదీశుని కనుగొంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒక కఠినమైనటువంటి ఒక సంస్కృత సమాసం అది. అలాగే హనుమంతుణ్ణి చూడగానే రావణుడు అంటాడు, రావణుని యొక్క కుటిల భ్రూకుటి నటన స్ఫుట ధూమ విలాస పవన ఫూత్కృతి జనితోత్కట నేత్రుడవుతాడు రావణుడు. అలాగే యుద్ధకాండలో కాలనేమి హనుమంతుణ్ణి వంచడానికి కల్పించిన కొలను విమల మకరంద లుబ్ధ భ్రమర నికర పక్షపవన పరికంపిత సత్కమనీయ కుముద కైరవ కమలంబులు కలుగు కొలను. విమల మకరంద లుబ్ధ భ్రమర నికర పక్షపవన పరికంపిత సత్కమనీయ కుముద కైరవ కమలంబులు కలుగు కొలను. మకరందం మీది లోభంతో వచ్చి వాలినటువంటి తుమ్మెదలు రెక్కల గాలికి ఆ కొలనులోని తామర పూలు కలువ పూలు కంపిస్తున్నాయని చెప్తా ఉన్నాడు. మొల యొక్క వర్ణనా కౌశలము చాలా అద్భుతంగా ఉంటుంది. మొల రామాయణ రచన తేట తెనుగు మాటలలో తేనె నాలుక మీద వేసుకుంటే కరిగేటంత మధురాస్వాదాన్ని కలిగిస్తూ రామభక్తి ప్రతిపాదన పరంగానే సాగిన కొన్ని వర్ణనా ఘట్టాలలో ఇతర కవులతో పోల్చదగినటువంటి ప్రౌఢ రచన కనిపిస్తుంది. బాలకాండ ప్రారంభంలో కనిపించే అయోధ్యాపుర వర్ణన శ్రద్ధగా చదువదగింది. సూర్యవంశపు రాజుల నవరత్న ఖచ్చిత సింహాసనంగా ప్రసిద్ధికి కిందట అయోధ్య. ధర్మ నిలయంబు మహిన్ అయోధ్యాపురంబు. ఆ పట్టణ ప్రాకారాల మీద నిలబడి రోజు పురము కొమ్మలు అంటే పురస్త్రీలు తమ్ముల చుట్టము పదజలజమ్ములు సూర్యుని పాదాలను పూజిస్తారట. అంటే అంత ఎత్తు ఉండేటటువంటి ప్రాకారాలు అవన్నీ చేసిన వర్ణన. అలాగే మరో అందమైన వర్ణన అయోధ్యకాండ ఆరంభంలో ఉంది. శ్రీరాముని పట్టాభిషేక నిర్ణయం జరిగిన తరువాత ప్రొద్దుగుంకడం, పగలంతా శ్రమపడిన సూర్యుడు చెమట పట్టిన స్నానంబు చేయు అడుగుకరని అపరాబ్ధిలో కుంగుతాడు. కల్పవృక్షం తొడిగిన కోరకముల అనేటట్లుగా తారకములు తలచూపినై కారుమబ్బులాగా, కాటుకలాగా, నీరులాగా, ఇంద్రనీలాలలాగా, మినుముల రాశిలాగా అంధకారము అవని ఎల్ల కలయన్ పర్వింది. మన్మధుడి నేర్పు వల్ల తలవరులను భర్తలను కన్నుగ్రామి అత్తలి నిద్రపుచ్చి నిర్మల కరకంకణావలులు మట్టెరు రట్టుగా మృగగా కన్నుగ్రామి. మధ్యరాత్రులలో జార లతాంగులు విచ్చలవిడిగా చరిస్తూ ఉన్నారు. సురతము లేక ఉస్సురను చోటి మగడి చేత బాధలు పడేటటువంటి స్త్రీ. ఇలా రకరకాలుగా పరపురుషాభిలాషమును పాయని భామిని వీరు సూర్యుడి ఎండవేడికి అమృత సముద్రం ఒడుకులెత్తి పైన మీగడ కట్టగా గాలికి ఎగిరి దాని మీద నురుగు తూర్పు దిక్కున కనిపిస్తుందా అనేట్టు శశిబింబము తూర్పు కొండపైన ఒప్పడం. భామినులు శారదలయ్యారు, కొండలు రజతాచలాలయ్యాయి, సముద్రాలు పాదరసమైనాయి. ఈ విధంగా 14 పద్యాలు రమణీయంగా ప్రకృతి వర్ణన చేస్తుంది మొల్ల. ఇటువంటి మొల్ల యొక్క అద్భుతమైనటువంటి రచన అయినటువంటి రామాయణంలో మనం హనుమత్ సందేశం అనేటటువంటి పాఠాన్ని చూడబోతూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి విశేషంగా నేను మొల్ల గురించి చెప్పడం జరిగింది మీకు. మీరు దీన్ని పదే విని గుర్తుపెట్టుకోవాలా. మొల్ల 1581 ప్రాంతం వారిదని పరిశోధకుల అభిప్రాయమానందాల గురించి చర్చించుకున్నాం. మొల్ల రామాయణం చాలా గుర్తించబడింది. మొల్ల శ్రీకంఠ మల్లేష్ వరం చేత కవితలు వల్లింది. మొల్ల రామాయణం వాల్మీకి సంస్కృత రామాయణానికి అనువాదం కాదు, స్వతంత్రం అయినటువంటి సంక్షేప రచన. మొల్ల రామాయణం రాశిలో చిన్నది కానీ వాసిలో ఎన్నదగింది.
మళ్ళీ రామాయణంలో ఉండేటటువంటి 6 కాండలో దాదాపుగా 800కు పైగా దాదాపు 900 పద్యాలు మనకు కనిపించాయనే విషయం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ రామాయణంలో బాలకాండ నుంచి అరణ్యకాండ వరకు కథ పరుగులు పెడుతుంది. సుందరకాండలో మొల్ల రామాయణం ఉన్నతమైన స్థాయిని అందుకొని పాఠకుల్ని పరవశుల్ని చేస్తుంది. మొల్లకు దేశీయమైనటువంటి తెలుగు రచన మీద చాలా ఇష్టము. క్రమ్మర ఘనమగు సంస్కృతము చెప్పగా రుచిజగుని అని సామాన్య ప్రజానీకానికి పఠనయోగ్యంగా తాను రామాయణ రచనకు శ్రీకారం చుట్టానని కావ్యాదిలో చెప్పింది. మొల్ల రామాయణం సరళ సుందరంగా సరసాలంకారాలతో, పాండిత్య స్ఫూర్తితో, ఔచిత్య రస పోషణతో నిండి ఉంటుంది. మొల్ల కందపద్య రచనలు అందవేసిన చెయ్యి. ఆమె రామాయణంలోని కందపద్యాలన్నింటినీ వరుసగా కూర్చితే మొల్ల కంద రామాయణం కాగలదు అని పరిశోధకులు ప్రశంసించారు. మొల్ల రామాయణం తెలుగు సాహితీ సరస్వతికి అమూల్య కంఠాభరణ. ఇక ఈ పాఠ్యాంశంలో ఉండేటటువంటి పాఠ్యభాగ సందర్భాన్ని చూస్తే మొల్ల రామాయణం లోపల ఉండే సుందరాకాండ నుంచి పాఠం తీసుకోవడం జరిగింది. అశోకవనం చేరినటువంటి హనుమంతుడు రావణుడు సీత వద్దకు వచ్చి వెళ్ళిన తర్వాత సీత త్రిజట స్వప్న వృత్తాంతం విన్న తర్వాత తనకు దిక్కెవరు లేరు అని బాధపడే సమయంలో ఉన్నాడిది రాముడు, ఉన్నాడిది కపులగూడి, యుడుగతి రామ రానయ్యున్నాడు, నిజము నమ్ము ఉర్వీతనయ అని చెప్పడంతో సీత ఆ మాటలు ఎవరన్నారని చూస్తే హనుమంతుడు సూక్ష్మ రూపంలో కనిపిస్తాడు. అప్పుడు తనని చూడగానే హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళి తనను తాను రామదూతగా చెప్పుకున్నాడు. కానీ సీతకు నమ్మకం కుదరక శ్రీరాముని వేదము చెప్పమని అడిగినప్పుడు సీతతో పలికినటువంటి పలుకులే ఈ హనుమత్ సందేశం. ఈ పాఠ్యభాగంలో ఏముంది, హనుమంతుడు ఏం సందేశం ఇచ్చాడు, దాన్ని మనము తర్వాతి వీడియోలో అధ్యయనం చేద్దాం. ధన్యవాదాలు.